కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల అమలుకై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ బద్వేలు మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు। ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె నాగేంద్రబాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల ప్రస్తావన చేసే లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహణ 2015 నుంచి మానేసి తన వర్గ స్వరూపాన్ని నిరూపించుకుందన్నారు। గతంలో 100 మంది పనిచేసే పరిశ్రమల మూసివేతకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండే చట్టం స్థానంలో నూతన లేబర్ కోడ్లలో 300 మందిలోపు పనిచేసే పరిశ్రమలు ప్రభుత్వ అనుమతి లేకుండా లే ఆఫ్ లుకౌట్ చేసి కార్మికుల వేతన బేరసారాల సందర్భంగా పరిశ్రమ మూసివేసి కార్మికుల పోరాటాలను నీరుగార్చేందుకు సహకరిస్తాయని విమర్శించారు। నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులు హరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులు హరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి లేబర్ కోడ్ల అమలుకై ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి లేబర్ కోడ్ల అమలుకై ఇచ్చిన ఉత్తర్వులను। భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి వరప్రసాదినిగా ఉన్నటువంటి కార్మిక 44 రకాల చట్టాలని నేడు భారతదేశంలో అధికారంలో పరిపాలన సాగిస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్ శక్తులకి పెట్టుబడిదారులకి ఊడిగం చేస్తూ వారికి ఎర్ర తివాచీలు పరిచి ఈరోజు కార్మికుల హక్కుల్ని అన్నింటిని కూడా హరించేదానికి కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల్ని బానిసల్లాగా పనిచేపించాలనేటువంటి ప్రయత్నానికి నిన్నటి దినం ఉత్తర్వులు ఇవ్వడాన్ని సిఐటియుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం। తక్షణం కార్మిక కోడ్లని అమలు చేసేదానికి ఇచ్చినటువంటి ఉత్తర్వులని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం। అట్లా కాకుండా నిరంకుశంగా మొండిగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తే రానున్నటువంటి కాలంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక సమ్మె పోరాటానికి కూడా సంసిద్ధంగా కార్మిక వర్గం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం। కె నాగేంద్రబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి।